ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న అచ్యుతన్ కసిరెడ్డి గారు, మయూర ఎండి గారు, మరి గౌరవ సర్పంచ్ గారు లక్ష్మి గారు, దివ్య రాణి గారు, వేదికపై ఉన్న మా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, స్థానిక మా నాయకులైన రామచంద్ర నాయక్ గారు, రామరెడ్డి గారు, మరి నరసింహారెడ్డి గారు, మరి అటువైపున్న చాలామంది పారిశ్రామికవేత్తలు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు కారకులైన చాలామంది మిత్రులు, దాంతోపాటు సంగారెడ్డి ప్రాంతానికి నియోజకవర్గానికి సంబంధించిన మా మిత్రులు, మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to congratulate Girish Jain, the young entrepreneur who made his steps visible for the past 6 years. You know, it gave me very great pleasure knowing about his credentials. Exactly 6 years back, he started his company, and from 6 years, he had made his company to grow to a 600 crore company. That's not a small thing to be achieved. Maybe the man in the front. There are so many people who have been backing him, either in terms of equity, or in terms of finance, or in terms of giving them the management the required job. And I sincerely congratulate the management and the leadership team for the prestigious investment again in KGS2. And KGS India has a long association since long time. And it has grown from a small company to a globally aligned manufacturing company under leadership of Mr. Jain. And this company now stands as a trusted co-manufacturing and co-packing partner for global brands. As he was mentioning about Nestle, Hindustan Lever, Mayura, Dr. Reddy's, and several other reputed companies. And this unit, the upcoming unit, which will be coming with an investment of 650 crores, and which shall be creating 1,500 direct jobs. And it may be another 1,000 to focus on indirect employment. And this modern manufacturing campus will strengthen Telangana position as a leading destination for the food processing and FMCG manufacturing. And I would like to mention that, you know, this facility will be developed with the advanced automation, putting global quality standards and strong sustainability initiatives, including zero liquid discharge, water recycling, and environmentally responsible operations. ఈరోజు నేను కాలుష్యానికి సంబంధించిన అంశం విషయంలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, కాలుష్యం లేకుండా పరిసరాల ప్రాంతంలో మరి వారు ఉపయోగించిన నీరుని ఆ గ్రామాల వారి పరంగా ప్రవహించకుండా ఇక్కడే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ చేస్తూ, ఇక్కడే వాటర్ రీసైక్లింగ్ చేస్తూ, ప్రకృతికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేపడతానన్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు, ఈ ప్రాంతంలో అనేక సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లాజిస్టిక్కి సంబంధించి, ప్యాకేజింగ్కి సంబంధించి, మరి సప్లై చైన్లో ఉపయోగపడే సెక్టర్కి సంబంధించి వీటన్నిటికి కూడా ప్రోద్బలం చేసే ఈ ఇండస్ట్రీ, మరి ఆ ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో వారి ఆలోచన విధానం ఈరోజు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కొత్త రూపొందించే కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ సందర్భంలో వారు ఇక్కడ అనేక బ్రాండ్స్కి సంబంధించి మరి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరి ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్న సందర్భం.
మరి ఆ సందర్భాన్ని పురస్కరించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాబోయే కాలంలో మరి ఆ రోజు ముందు చూపుతో ఇప్పుడే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు. ఇందిరాగాంధీ గారు ఈరోజు మెదక్ జిల్లాకి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు మెదక్ జిల్లాకు రావటానికి కారణం మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానంతోనే మొదలై ఆ రోజు ఈ జిల్లాకు సంబంధించి బిహెచ్ఈఎల్ కానీ, పటాన్ చెరు పారిశ్రామిక పార్కే కానీ ఆ విధంగా ముందుకు నడుస్తూ ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు, ఇక్కడున్న మా జగ్గారెడ్డి గారు, ఐఏసీ చైర్మన్గా ఉన్న నిర్మలా జగ్గారెడ్డి గారు మొత్తం యావత్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పరిశ్రమల గురించి కాదు, పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్టుబడులు వస్తే ఈ ప్రాంతవాసులకు ఉపాధి దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనతో పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్న మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కానీ, షెట్కార్ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం మరి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను తీసుకురావాలంటే జైరాబాద్లో ఈ ప్రాంతాన్ని గుర్తించి పెద్ద ఎత్తున మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక పెద్ద కారిడార్గా దేశవ్యాప్తంగానే, ప్రపంచవ్యాప్తంగానే ఒక ఇంటర్నేషనల్ కారిడార్గా, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి ఏర్పాటు చేయడానికి మనం ముందడుగులు వేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణ భాగంలోనే సహకరిస్తూ ఉన్న ఎంపీ గారికి కానీ, సహకరిస్తూ ఉన్న జహీరాబాద్ ఎంపీ గారికి కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కానీ, ఎమ్మెల్యేస్ కానీ పూర్తి స్థాయిగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం చూస్తూ ఉన్నాం, మారుతూ ఉన్న భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించి ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలి, వివిధ దేశాలపైన మనం ఆధారపడి ఉండకూడదని ఇక్కడున్న జనాభాలో దాదాపు 65% యువతకు సంబంధించిన జనాభా వారికి ఉన్న నైపుణ్యాన్ని మనం ఆసరగా తీసుకొని ఒక శక్తివంతంగా దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలని మేము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సదస్సులో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, మన ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇక్కడున్న స్థానికులకి ఉద్యోగ అవకాశాలు రావాలని పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఉన్నాం. చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి మా టీజీఐఎస్కి సంబంధించిన చైర్మన్ గారు, అదేవిధంగా ఎండి గారు, ఈరోజు వేదికపై ఉన్న మా ఈడీ గారు పవన్ గారితో పాటు స్థానికంగా ఉన్న మా ఐఏసీ అధికారులు రైతులతోని, స్థానికులతోని ఒప్పించి మెప్పించి భూసేకరణ కార్యక్రమ భాగంలో మీరందరూ కూడా పాత్రదారులు కావాలని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో నేను వారి హృదయపూర్వకంగా ఈ ప్రాంత రైతులకు కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు మేము చేస్తూ ఉన్న ఆలోచనకి వారు సహకరిస్తూ ఉన్న తరుణంలో వేదికపై స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ ఉన్న తరుణంలో రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన 3 ట్రిలియన్ ఎకానమీ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో దేశ
జాతీయ ఉత్పత్తిలో మనం కూడా 10% మనవంతు పాత్ర వహించాలని మరి తెలంగాణ రైజింగ్ అని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకోసమే హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ లోపడున్న ప్రాంతం క్యూర్ ప్రాంతంగా, ఆవలున్న ప్రాంతం ప్యూర్ ప్రాంతంగా, దానికి సంబంధించి ఇంకా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని రేర్ ప్రాంతాలుగా గుర్తించి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనకు కావాల్సింది పరిశ్రమలు వస్తాయి. ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ హబ్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో కేవలం నామమాత్రంగా కాకుండా మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నారు పెద్దలు జగ్గారెడ్డి గారు. మేము జహీరాబాద్లో ఈరోజు ఒక పెద్ద పరిశ్రమకు సంబంధించి గత ప్రభుత్వం కేవలం నామమాత్రంగా భూమి కేటాయింపు చేస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు కానీ అక్కడ ఉన్న రైతులతోని సంప్రదించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 1-2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో వేమ్ టెక్నాలజీకి సంబంధించి వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి, వారికి ఉన్న ఇబ్బందులు తీర్చడానికి మా ఐఏసీ అధికారులు, మా చైర్మన్ గారు చేసిన ప్రయత్నం వల్ల రేపో మాపో మ్యానుఫ్యాక్చరింగ్ని మొదలు పెడతా ఉన్నారు. ఆ క్రమంలో మా ఎంపీ గారు షెట్కార్ గారు కూడా అనేక సందర్భాల్లో ఆ సంస్థ అధినేతతో వచ్చి మా ఇక్కడున్న మా చైర్మన్ సెట్విన్కి సంబంధించిన చైర్మన్ గారు కూడా వచ్చి ఆ సంస్థ డిఫెన్స్కు సంబంధించింది కేవలం నామమాత్రంగానే అక్కడ భూములు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన అనుమతులు, దానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయాలంటే ఈరోజు ఆచరణ యోగ్యమైన కార్యక్రమం చేస్తే రేపో మాపో వారు మ్యానుఫ్యాక్చరింగ్ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా కార్యదీక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన అదే. ఈరోజు మొత్తం మనకు కావాల్సింది ఈ ప్రాంతానికి సంబంధించి ఇంతకుముందు నేను గిరీష్ జైన్ గారు చెప్తా ఉన్నాను. మొత్తం వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు రఘునందన్ రావు గారు చెప్పినట్టు ఇటువైపే కాదు అటువైపు తూప్రాన్, నర్సాపూర్ అటువైపు కూడా పరిశ్రమలు రావాలి. లేకుంటే మా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి అక్కడ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమల జోన్లు ఏర్పాటు చేయాలని చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయ ఆధారిత వాల్యూ బేస్డ్ మరి వ్యవసాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కేంద్రాన్ని కూడా కోరుతా ఉన్నాం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని. ఆ క్రమంలో మనం చేస్తూ ఉన్న ప్రయత్నంలో మనము చాలా వరకు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాం. రైస్ ప్రొడక్షన్లో అత్యధిక ప్యాడీ ప్రొడక్షన్ మొత్తం దేశంలోనే మొదటి స్థానంగా నిలిచింది. ఈసారి మన రైతుల సమన్వయంతో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఈరోజు వ్యవసాయానికి సంబంధించి వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ పాల ఉత్పత్తి కూడా అదేవిధంగా ఉంది. అదేవిధంగా పండ్లు మరి వెజిటేబుల్కి సంబంధించి కూడా ఉంది. మరి మన ప్రాంతంలో చూస్తూ ఉంటాం, ప్రత్యేకంగా జహీరాబాద్లో అల్లం బాగా పండిస్తారు. అదేవిధంగా ఇక్కడ సంబంధించి సీరియల్స్ కూడా పంపిస్తారు. మేము చేస్తూ ఉంది వీటన్నిటికీ వాల్యూ అడిషన్ ఇవ్వాలి. ఇలాంటి పరిశ్రమలు వస్తే వాల్యూ అడిషన్ అంటే విలువ ఆధారితం చేయాలి. మనము రైతు పండించిన ధాన్యానికి సంబంధించి ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఫినిష్ ప్రోడక్ట్ని చేసే కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రేపు రాబోయే కాలంలో దీనికి ఉన్న అవకాశం $9 ట్రిలియన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అవకాశం ఉంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ టు ఆల్ ద ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఓవర్ హియర్, there is a scope for this food processing industries to grow up to 9 trillion economy, where India can also do and can bridge. There is a projected income of $700 billion by 2030. So this is a fast growing industry which is coming up, and Telangana has a emerging advantage. Telangana
as I rightly told, is the greatest producer of paddy, maize, oilseeds, turmeric, and also chilies and the poultry and the dairy products. And specifically, I can say the strategic location and the connectivity what we have. Telangana is centrally located, which provides seamless connectivity to north and south, and which we have very good international air cargo services, and we have absolutely seamless road connectivity all through the nation. And we have built international quality logistic parks over here. We have the warehousing infrastructure. We have the industrial corridors to designated to different industrial fields. This creates lots of opportunities, specifically in the rare areas, which is in the emerging areas like in nutraceuticals, in functional foods, in the beverage industry, and also in advanced FMCG manufacturing. Telangana vision. నేను ఇంతకుముందు చెప్పినట్టు from agriculture to value addition, what we would like to do it. We would like to increase our food processing parks as was demanded by our honorable MPs and MLAs. We would be doing, our solid foundation in the cold chain infrastructure, and we are already on the job. And we are also building the state-of-art warehousing, and we are also coming with agro-processing clusters, and also we are trying to put in our strength to do manufacturing. With this I would like to say, there are so many, elders on the days who have a rich and varied experience in terms of dealing in the public policies and also in terms to elevate the poverty in the state. And the industry as such creates lots of jobs. Industry creates a change in the society which will ultimately change the nature of the state. And in fact, there are many industry captains who are sitting over here. As the industry and IT minister, I would like to invite every entrepreneur, just as said by our Honorable Damodar Raja Narasimha Garu. We invite every entrepreneur, every innovator over here, every food processing company, and every global investor to look at Telangana not just as a market, but as a growth partner. If you think agriculture is our strength, food processing for us will be the future. We are trying to put from farm to factory, from innovation to exports,